హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే పిజ్జా మేము ఇంట్లో రెడీ చేసాం. అవి మిగిలిన బ్రెడ్ స్లైసెస్తో ఎలా వస్తుందో ఏంటో అని ఓన్లీ 2 బ్రెడ్స్తోనే ట్రయల్ అయితే చేసాం. ఫస్ట్గా బ్రెడ్ని కొద్దిసేపు నానబెట్టుకొని పిండి ముద్దలా చేసుకొని ఇలా చపాతీలాగా చేసుకొని దానికి కొన్ని హోల్స్ పెట్టుకోవాలి. టమాటో కెచప్ అయితే వేసుకున్నాము దానిపైన. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. గిన్నెకి అడుగున కొంచెం ఆయిల్ రాసుకొని అలా చపాతీ వేసుకోవాలి. చాలా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చీజ్ అయితే వేసుకోవాలి దీనిపైన. ముందుగా కొన్ని ఆనియన్స్, చీజ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చీజ్ వేస్తున్నాం. ఆ చీజ్ పైన ఆనియన్స్ వేయాలి. కొన్ని ఆనియన్స్ వేసుకుంటున్నాం. ఇలా బ్రెడ్ పైన కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి వేసుకొని ఒక ప్యాన్ని ముందుగా స్టవ్ మీద పెట్టుకొని ఆ ప్యాన్ పైన ఒక స్టాండ్ పెట్టి ఆ స్టాండ్ పైన ఇలా రెడీ చేసుకున్న పిజ్జా ప్లేట్ని అయితే పెట్టుకొని ఒక 15 మినిట్స్ అలా ఉంచాము. చీజ్ అంతా కరిగిపోవాలి ఆ బ్రెడ్ పైన. చాలా చక్కగా కట్ చేసాం. పిజ్జా అయితే చాలా టేస్టీగా ఉంది. మైదాకి బదులు ఇలా బ్రెడ్తో చేస్తే చాలా ఈజీగా కుక్ అవుతుంది. మైదా పిండి అయితే కుక్ అవ్వదు తొందరగా. ఇంట్లోనే ఇలా హెల్తీగా పిల్లలకైతే తయారు